ఇప్పుడే అందిన వార్త. తీవ్ర దుఃఖంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంట్లో ఒకరు అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ కూడా రీచ్ అవుతుందన్నమాట, తెలుస్తుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శోకసంద్రంలో మునిగి తేలారు. బట్టి పర్సనల్ అసిస్టెంట్ తక్కలపల్లి శ్రీనివాస్ 50 సంవత్సరాలు గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ఐసీటీసీలో సూపరింటెండెంట్గా పనిచేసిన శ్రీనివాసు డిప్యూటేషన్లపై 6 ఏళ్లకు బట్టికి పిఏగా విధులు నిర్వహిస్తున్నారు. సొంత ఇంట్లోనే కన్నుమూత. ఈ మేరకు ఖమ్మం బైపాస్ రోడ్లోని టీఎన్జిఓఎస్ కాలనీలో ఆయన సొంత ఇంట్లోనే సోమవారం కన్నుమూశారు. ఖమ్మంలోని బట్టి క్యాంపు కార్యాలయానికి వెళ్లడానికి ఉదయం సిద్ధమవుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మల్ ఖాన్, అదేవిధంగా సహా పలువురు ప్రముఖులు, ఆఫీసర్లు, టీఎన్జిఓ నేతలు శ్రీనివాస్ భౌతిక గాయాన్ని నివాళులర్పించారు. రాత్రి బట్టి విక్రమార్క శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి బట్టి శ్రీనివాసరావు నిబద్ధత, నిస్వార్థ సేవతను మరవలేవని కొనియాడారు. పురివి మండలం సిరోలుకు చెందిన శ్రీనివాసరావు ఖమ్మం కరుణగిరి సమీపాన టీఎన్జిఓ కాలనీలో స్థిరపడ్డారు. ఒక్కసారిగా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.